రైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వరి అలాగే ఏదైతే మొక్కజొన్న కావచ్చు తడిసి ముద్దయితున్నటువంటి పరిస్థితి మొత్తం మొత్తానికి ఇక్కడ పరిపాలన మొత్తానికి పరికేసింది. మంత్రులు మాత్రం వేరే చోట్ల ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అవసరం రైతులు పట్టించుకున్న పాపాన పోలేట్లేదు. మొత్తానికి రైతు గోస ఎవరు వింటారనేది ఇప్పుడు ఆక్రనందలతోటి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మనతోటి జాయిన్ అవుతారు. నమస్తే సార్. ప్రధానంగా చూస్తున్నాం చాలా చోట్ల ఏదైతే పంటతోటి కొట్టుకుపోయినటువంటి సందర్భం చూస్తున్నాం. వర్షానికి ఈ తుఫాను ఎఫెక్ట్కి కొన్ని చోట్ల అయితే తడిసి ముద్దయింది. అలాగే ముందస్తుగా తీసుకొచ్చి పెట్టినటువంటి కళ్ళల్లో ధాన్యం కూడా కొనుక్కోలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనుకోవాలి? అసలు నిన్న మొంతా తుఫాన్తో గత 2 రోజులుగా వర్షాలు, అధిక వర్షాలు, భారీ వర్షాలు పడ్డ చోట ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, కొంత భాగం కరీంనగర్, అదే సిద్దిపేట జిల్లాల్లో ఉండే 1,00,000 ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది. ఒకవైపున మొక్కజొన్న కోతకొచ్చినట్లయితే మొక్కజొన్న మొత్తం ఇరిగిపడ్డది. అది కళ్ళాలకు వచ్చింది కూడా ఇలా మొలకొత్తే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా పత్తి మొత్తం కూడా ఇప్పటికే మాయిశ్చర్ తక్కువగా ఉండాలని చెప్పేసి అంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఇవాళ వర్షాల వల్ల మొత్తం కూడా ఇలా నల్లగా అయిపోయి బూజు పట్టే పరిస్థితి వచ్చింది. వరి ధాన్యం 50% కళ్ళాలలో ఇప్పటికే వస్తున్నది. ఆ వస్తున్న దాంట్లో కొంతవరకు కోసి ఇలా కళ్ళాల మీద ఉన్నట్లయితే అది తడిచిపోయింది. కోత కొయ్యంది మొత్తం కూడా ఇలా మొత్తం కూడా పడిపోయింది. ధాన్యం ఎట్లయితే ఇలా వాడు ఆల్రెడీ వారం రోజులు 10 రోజుల నుంచి వెళ్ళి సెంటర్లు ఓపెన్ చేసిన దగ్గర కూడా వాటిని మ్యాపింగ్ చేయకపోవడం వల్ల, అంటే ఎవరైతే రైస్ మిల్లర్స్ ఎత్తుకోవాలన్నా రైస్ మిల్లర్స్తోని ఈ యొక్క సెంటర్స్కి మ్యాపింగ్ చేయకపోవడం వల్ల అక్కడ కూడా మొత్తం కూడా ధాన్యం తడిసిపోయింది. అదేవిధంగా సోయాబీన్ కూడా, అంటే అనేక ఉత్పత్తులు ఇలా వ్యవసాయ ఉత్పత్తులు అన్ని మొత్తం కూడా నష్టం జరిగితే ఒక్క అధికారి, ప్రత్యేక అధికారి కానీ, లేకపోతే జిల్లా మంత్రివర్యులు కానీ, లేక ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడినోళ్ళు లేడు, చూసినోళ్ళు లేరు, పోయినోళ్ళు లేరు, రివ్యూ చేసినోళ్ళు లేరు, ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఇవాళ మొత్తం కూడా వరంగల్ జిల్లాలో వరంగల్ కానీ కాజీపేట కానీ మొత్తం ఎక్కడిదక్కడ కూడా మొత్తం మునిగిపోయింది. జనగామ పట్టణం మునిగిపోయింది. జనగామ నుంచి వెళ్ళి జనగామలో యాక్చువల్గా గానుగపాడు బ్రిడ్జి ఇప్పటికే 3 సార్లు 4 సార్లు కూడా కొట్టుకుపోయింది. అదేవిధంగా అనేక ఊర్లలో కూడా ఇలా మత్తళ్ళు పోసి మొత్తం రోడ్లను కూడా తెగిపోయినాయి. నర్మెట మండలంలోని వెలిదండ గ్రామంలో 80 మేకలు చచ్చిపోయినాయి. అదేవిధంగా ఇతర పశువులు చచ్చిపోయినాయి. ఒకవైపున పంట నష్టం జరిగింది, పశువుల నష్టం జరిగింది, రోడ్ల నష్టం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇక్కడ హైదరాబాద్లో ఉండి సినిమా వాళ్ళతోని చిందులు వేస్తూ ఉన్నాడు. సినిమా వాళ్ళకు చేయని వాటి అన్నిటి కూడా చేస్తా అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మా జిల్లా వరంగల్ జిల్లా మంత్రులు 2 ఉంటే వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా వీళ్ళందరినీ కూడా రౌడీలు వేసుకొని బెదిరించుకుంటూ ఇలా ఈ పార్టీలో ఉన్న, మా పార్టీలో ఉన్న వాళ్ళని గుంజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నట్లయితే ఖజానాలకు ఎప్పుడు డబ్బులు వస్తాయా, డబ్బులు మొత్తం ఎట్లా తీసుకుందామని చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఉండే పనులు రాష్ట్రంలో ఉండే పనులు కాదు, దేశంలో పనులు, ఆంధ్రప్రదేశ్లో పనులు, చివరికి వరంగల్లో జరిగే చిన్న చిన్న పనులను కూడా ఇతర మంత్రులతో కొట్లాడి ఆ పనులను కూడా మొత్తం తీసుకుంటున్నాడు. చేసిన పనులకు ఈ రాష్ట్రంలో ఎవరికి బిల్లులు రావు, ఒక్క మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రికే బిల్లులు వస్తాయి. అదేవిధంగా చేయని పనులకు కూడా మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు వాటికి కూడా మొత్తం కూడా మళ్ళా ఎస్టిమేట్స్ పెంచుకొని దానికి డబ్బులు తీసుకోవడం రెండో పద్ధతి. మూడో పద్ధతి, కొత్త వాటి మీద కూడా ఇంకా పనులు మొదలు కాకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటాడు. ఈ రాష్ట్రంలో వచ్చే మొత్తం నిధులు ఏదైతే ఉన్నాయో కొంత శాలరీస్ వాళ్ళకి ఇచ్చుడు తప్ప మిగతా అంతా కూడా బడా కాంట్రాక్టర్లు పంచుకుంటున్నారు. వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రులందరూ కూడా వివాదాలు పెట్టుకుంటూ పంచుకోవడంలో తేడాతోని మొత్తం అడ్మినిస్ట్రేషన్ కుప్పాయింది. రైతుల గురించి పట్టించుకుంటూ లేరు. మొక్కజొన్న రైతులు గత 15 రోజుల నుంచి ఇబ్బంది పడుతూ 6.5 లక్షల ఎకరాల్లో దరిదాపుగా 12 లక్షల మెట్రిక్ టన్ల మొత్తం కూడా మొక్కజొన్న తీసుకుంటామని చెప్పారు. కానీ ఏమైంది? దానికి అనేక కఠిన నిబంధనలు పెట్టారు. మొక్కజొన్న 1 ఎకరంలో 18 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని. కానీ మొక్కజొన్న ఎంత పండుతుంది? అలా దరిదాపుగా 30 క్వింటాలు పండుతుంది. మరి మిగతా 12 క్వింటాలు ఎవరు కొంటారు? అదేవిధంగా మొక్కజొన్న రైతులు ఎవరైతే మార్కెట్కి వస్తారో
లేకపోతే మార్క్ఫర్డ్ పెట్టిన కేంద్రానికి వస్తారో ఇవాళ వాళ్ళ యొక్క ఓనర్ యొక్క వేలిముద్ర కావాలన్నట, రికార్డు డాక్యుమెంట్ ఉంటే సరిపోదంట. ఆయన ఒకవేళ ఆ ఇంటి యజమాని లేనట్లయితే, విదేశాలకు పోయినట్లయితే, కౌలుకి ఇచ్చినట్లయితే మరి ఆయన ఎట్లా వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు? ఇవాళ కౌలు రైతులను ఇబ్బంది పెడుతున్నారు, వేలిముద్ర అని చెప్పేసి అసలైన రైతులను ఇబ్బంది పెడుతున్నారు, పండిన పంట 18 ఎకరాలే కొంటామని చెప్పేసి మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వారి పత్రికనే రాసింది మొక్కజొన్న మీద తిక్కగా ఈ యొక్క ప్రభుత్వం ప్రవర్తిస్తుందని చెప్పేసి. ఇవాళ వాళ్ళ పేపర్లే, వెలుగు కావచ్చు, ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, అనేక పేపర్లు నమస్తే తెలంగాణతో సహా మొత్తం పంట నష్టం వేస్తే పంట నష్టం చూడటానికి రెవెన్యూ శాఖ మంత్రి బోర్డు. సార్, ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసుకున్నట్టయితే ప్రధానంగా దాదాపు 4-5 రోజుల నుంచి ఐఎండీ హెచ్చరిస్తుంది, రెడ్ జోన్ లో ఉంది వరంగల్, ఖచ్చితంగా తుఫాను ఎఫెక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించి అధికారులు పర్యవేక్షించుకోవాలని చెప్పేసి ఐఎండీ పదే హెచ్చరిస్తుంది. హెచ్చరించినప్పటికీ కూడా ఆ జిల్లా మంత్రులు ఏమో హైదరాబాద్ ఉంటారు, ఇక్కడ మంత్రులు అక్కడికి పోలేని పరిస్థితి, ఎవరు పోలేని పరిస్థితి, రైతుల గోస వినలేని పరిస్థితి. అక్కడ చాలా పెద్ద ఎత్తున వరి కొట్టుకుపోయింది, వరదలు ఉన్నాయి, ఇంకా ఈ వరదలు ముప్పులో ఉన్నది అక్కడ ప్రాంతం అంతా. అసలు ఎందుకు రివ్యూ చేయట్లేదు అనుకోవాలి ఈ ప్రభుత్వం? నేను ఇంతకుముందే చెప్పాను, ముఖ్యమంత్రితో సహా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి ఈ సోయే లేదు. వాళ్ళు ప్రత్యేక అధికారులను వేసిండ్రు, వాళ్ళ జాడ లేదు. పాపం కలెక్టర్లు అక్కడ ఉండేదైనా ప్రయత్నం చేద్దామంటే వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేదు. వాళ్ళంతా ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తెగిపోతున్న, అనేక సార్లు తెగిపోయిన ఒక వంతెనకు రిపేర్ చేయడానికి మధ్యలో ఆగిపోయిన పని చేయడానికి చెప్పి కలెక్టర్ చెప్పినా, ఎంపీ చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, మంత్రులను కలిసినా 90 లక్షలు ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు గానుగపాడు బ్రిడ్జికి. అంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఎట్లుందో అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరంలో ఒక్క మీటర్ రోడ్డే లేదు, తట్టెడు మట్టి వేయలేదు. అనేక సార్లు ఇలా గతంలో వరదలు వస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి, పంట నష్టం ఇస్తా అని చెప్పి గత సంవత్సరం ఉన్న డబ్బులు కూడా ఇప్పటివరకు ఇవ్వలే. గత సంవత్సరం ఏదైతే సన్న ఓట్లకు బోనస్ ఇస్తామన్నారో 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పేసి అన్నారో సగం మందికి రైతు బంధు ఇవ్వలేదు. రైతు బీమా ఇవ్వట్లేదు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా పత్తికి సంబంధించి CCI వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. 8,000 రూపాయలు పత్తి మీద రావాల్సింది ఉంటే MSP ఇవాళ 4,000, 5,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. 6,000, 7,000 వస్తే గగనం. మహేశ్వర్ యొక్క పర్సంటేజ్ 18-20% వస్తున్నది. మాట్లాడండి అంటే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు, మిగతా ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఇలా ఆ విధంగా పత్తి రైతులు 10 క్వింటాలు వండేది ఇలా 5 క్వింటాలు వండుతుంది. ఆ 5 క్వింటాలకు కూడా 4,000, 5,000 రూపాయలు మాత్రమే వస్తున్నది. పత్తి రైతులు నష్టపోతున్నారు, మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారు. సోయాబీన్ కొన్నదే లేదు ఇంతవరకు కూడా, ఒక్క గింజ కూడా సోయాబీన్ కొనలేదు. ఇక వరి ధాన్యం గురించి 80 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు. 7,500 కేంద్రాలు ఓపెన్ చేస్తాం, 4,000 కేంద్రాలు ఓపెన్ చేసిండ్రు. టార్పాలిన్లు లేవు అక్కడ వేద్దామంటే, టార్పాలిన్ లేక ఎక్కడ మొత్తం కూడా ఈవెన్ టార్పాలిన్ లేకపోతే ఆ కేంద్రాలకు రావట్లే. ఒకవేళ మార్కెట్ పోయినట్టయితే మార్కెట్లో వాళ్ళకు దొరికేది 1,700 రూపాయలు, 1,800 రూపాయలు. 2,289 రూపాయలు రావాల్సిన ధాన్యానికి క్వింటాల్కి ఇవాళ 1,700 రూపాయలు, 1,800 రూపాయలు మాత్రమే మార్కెట్ పోతే వస్తున్నది. ఆ మార్కెట్లో వస్తే కూడా మొత్తం కూడా నిన్న వర్షంలో కొట్టుకుపోయింది. అంటే నీవు కేంద్రాలు ఓపెన్ చేస్తావు, కొబ్బరికాయ కొడతావు, కానీ ఆ కేంద్రాల్లో పట్టాలు పెట్టావు, టార్పాలిన్లు పెట్టావు, వాటన్నిటికి కూడా మొత్తం కూడా రైస్ మిల్లర్తో లింక్ చేయవు. ధాన్యం తీసుకో, మరి కొన్న ధాన్యం ఎట్లా తీసుకుంటూ కొన్న ధాన్యాన్ని ఎక్కడికి ఎట్లా షిఫ్ట్ చేస్తారు? అంటే వరి ధాన్యం, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, జొన్న రైతులు కానీ, సోయా రైతులు కానీ, అలా ఏ ఉత్పత్తి ఉన్నా కూడా ఆ ఉత్పత్తులను తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. దాని మీద నీకు పట్టు లేదు, దాని మీద పట్టించుకుంటూ లేడు. వ్యవసాయ శాఖ మంత్రి ఇంతవరకు వ్యవసాయ శాఖ మంత్రి పోలే, రెవెన్యూ శాఖ మంత్రి మాకు ఇన్ఛార్జి మంత్రి వరంగల్ ఆయన కూడా ఇంతవరకు పోలే. 3 రోజుల నుంచి వర్షాలు పడి మొత్తం కూడా రోడ్లు కొట్టుకుపోయి ఇళ్లలో నీళ్ళు వచ్చి పంట 1,00,000 ఎకరాలలో పంట నష్టం జరిగితే దాన్ని అంచనా వేసిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు, పోయిన వాళ్ళు లేడు. ఈ విధంగా మొత్తం ఈ యొక్క ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ప్రకృతి వల్ల నష్టపోతే పట్టించుకున్న నాదుడే లేడు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు, మంత్రులంతా అట్లే ఉన్నారు, ఆ విధంగానే అధికారులు ఉన్నారు.
హుస్నాబాద్లో ఏదైతే కొనుగోలు కేంద్రంలో నుంచి వరి ధాన్యం పెద్ద ఎత్తున కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయినటువంటి వరి మొత్తం డ్రైనేజ్ పాలైంది. ఆ డ్రైనేజ్లో ఒక అవ్వ దిగి ఆ వరి తీస్తుంది. ఆ టైంలో అక్కడికి అధికారులు చేరుకున్నారు. ఆ అధికారులు కూడా చూసి వారికి ఆ అవ్వకు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు. మొత్తానికి అయారాం ఘయారాం అన్నట్టే అధికారులు అక్కడ చూసినట్టు కనబడుతుంది. ఆ దృశ్యం మాత్రం చాలా హృదయ విదాకరంగా కనబడుతుంది. దాని గురించి మీరేమంటారు సార్? ఇవాళ 6 నెలల నుంచి వెళ్ళి దుక్కి దున్ని నీళ్లు పెట్టి మొత్తం మీద వరి పంట పండించిన తర్వాత చివరికి ఇప్పటికే డబ్బులు వస్తాయి ఎంతో అని చెప్పేసి అప్పులు ఏమైనా ఉంటే కట్టుకుందాం అని చెప్పేసి ఇంట్లో ఏమైనా ఉంటే అవసరం ఉంటే కొనుక్కుందాం అని చెప్పి పెట్టుబడి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళకు మొత్తం కూడా కొట్టుకోపోతే ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. హుజరాబాద్లో జరిగిన సంఘటన లాంటి హృదయ విదారక సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అయినా దాన్ని చూసి పట్టించుకున్న నాదుడే లేదు. ఎవరైతే మానవీయత ఉండాల్సిన అధికారుల దగ్గర పైసలు లేవు, వాడేం మాట్లాడాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వం ఉన్నదో ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు గతంలో పంట నష్టం జరిగితేనే ఆ నష్టం గురించి ₹1 ఇయ్యని వాళ్ళు ఇయ్యాలేదో ఇస్తారని చెప్పి కూడా నేను అనుకోవట్లేదు. కానీ ఇలా రైతుల తరఫున ప్రజల తరఫున నేను వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తున్నా, ఎవరికైతే నష్టం జరిగిందో ఆ విధంగా కొట్టుకుపోయిందో వాళ్ళకి ఖచ్చితంగా పంట నష్టం ఇట్లా దొరికి ఇంత వాళ్ళ యొక్క ఎన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాలు ఇంత పంట పండిందని చెప్పేసి రికార్డ్ చేసుకొని ఆ అవ్వకు ఖచ్చితంగా వాళ్ళకు ఎంత పండిందో దాన్ని పంట నష్టం పరిహారం కింద ఇవ్వాలని చెప్పేసి నష్టపరిహారం కింద ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒకవేళ నష్టం జరిగితే ఆనాడు కేసీఆర్ గారు పోయి ఏ పంట అయినా 5,000 6,000 రూపాయల ఎకరానికి ఇస్తే కాదు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏ పంట అయినా సరే 10,000 రూపాయలు అని డిసైడ్ చేసి తీసుకొని రావడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఆనాడు ఒకటే రోజున 5 జిల్లాలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయినరు. ఖమ్మంలో స్టార్ట్ అయితే మహబూబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ అదేవిధంగా పెద్దపల్లి కానీ 5 జిల్లాలకు ఒకటే రోజు పొద్దున నుండి సాయంత్రం దాకా తిరిగి వాళ్ళందరినీ ఓదార్చి వారం రోజుల లోపలనే వాళ్ళ యొక్క ఎంత పంట నష్టం జరిగిందో ఎన్యూమరేట్ చేసి కౌలు రైతులతో సహా వాళ్ళందరికీ కూడా ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇచ్చిన సంఘటనలు ఇంతకుముందు చూసినాం. కానీ ఇంతకుముందు గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా పంట నష్టపరిహారం జరిగితే దాని గురించి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ ఎక్కడైతే బాగా వర్షానికి కొట్టుకోపోయి ఉన్న ఆ ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ వర్షంలో కొట్టుకోపోతే ఎంత పంట వండిందో అంచనా వేసి అంత నష్టం వాళ్ళకి కట్టించాలి. పంట నష్టం జరిగితే నష్టం ఇవ్వాలి. ఒకవేళ పచ్చిగా ఉన్నట్లయితే తడిచిపోయినట్లయితే దాన్ని కూడా తీసుకోవాలి. గతంలో కూడా తీసుకున్న సందర్భంలో వాటన్నిటి కూడా ఈ యొక్క ఉప్పుడు మిల్లు ఏవైతే ఉంటాయో వాటికి బాయిల్డ్ రైస్ మిల్లు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర వాటిని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి గతంలో కూడా మనం కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా కొనాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కొట్టుకోపోయిన వాళ్ళకి అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ తడిసిపోయిన వాళ్ళకి తడిసిన ధాన్యంకి ఇవ్వాలి. అదేవిధంగా పత్తికి మాయిశ్చర్ రేటు CCAతో మాట్లాడి పెంచి చేయాలి. మొక్కజొన్నకి ఇలా 18 క్వింటాలు కాదు 28 క్వింటాలైనా 30 క్వింటాలైనా తీసుకోవాలి. ఏలి ముద్ర పెట్టాలని చెప్పేసి తీసేసేయాలి. కౌలు రైతులు పండించిన మొక్కజొన్నలను కూడా కొనాలి. సోయాబీన్ ఇప్పటిదాకా సెంటర్లు ఓపెన్ చేయలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు. కాబట్టి అది సోయాబీన్ అయినా మొక్కజొన్న అయినా వరి ధాన్యం అయినా నష్టపోయిన వాళ్ళందరూ కూడా సార్ ఏదైతే మోంతా తుఫాను బాధితులకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలి, ఎమ్మెల్యేలు ఆదుకోవాలి. కాకపోతే ఇక్కడ జరిగిందంటే ఒక విషయం ఏదైతే ఒక ఎమ్మెల్యే నాయని రాజేందర్ అనే ఎమ్మెల్యే ఏదైతే పెళ్లిలో అటెండ్ అయ్యి పెళ్లిలకు సంబంధించినటువంటి భోజనానికి సంబంధించి మిగిలితే వారికి పంపిద్దామని చెప్పేసి చెప్పడం, ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు అసలు? అంటే ఈ ప్రజలని రైతులను వాళ్ళు ఏదో బిచ్చగాళ్ళలాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అహంకారం నెత్తికెక్కింది. ఇలా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మంత్రుల్లో పట్టించుకునేది లేదు. ఆ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది కొత్తగా అందులో చేరిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగిలిపోయిన అన్నాన్ని పెట్టడానికి వాళ్ళు ఏమైనా బిచ్చగాలి కాదు కదా. ఇవాళ ప్రభుత్వము తన యొక్క నిధులతోని నష్టం జరిగినట్లయితే నష్టపరిహారమే కాకుండా వాళ్ళందరూ కూడా ఉండడానికి సౌలత్ ఉండాలి, భోజన ఏర్పాట్లు చేయాలి, మంచినీటి ఏర్పాట్లు చేయాలి. గతంలో ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ఈ ప్రభుత్వం అమానవీయంగా ఉన్నది, అహంకారంతో ఉన్నది. వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే టైం కూడా వచ్చింది. ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు మాట్లాడడం, అదేవిధంగా మంత్రులు మాట్లాడడం, ఆ అహంకారం పనికిరాదు. ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, ప్రజలకు వాళ్ళకి హక్కు. ఈ ప్రభుత్వంలో ఉండే ప్రతి పైసలు వాళ్ళకి హక్కు ఉంటుంది. నష్టపోయినప్పుడు వాళ్ళకే ఇవ్వాలి. పేదవాళ్ళు రైతులు ఎవరైనా కూడా
ఖచ్చితంగా వాళ్ళకు నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది తప్ప అక్కడ మిగిలింది ఇక్కడ మిగిలింది ఇవ్వాల్సింది కాదు. బరాబరిగా ఖజానా నుంచి వెళ్ళి వాళ్ళ వాటాగా దక్కాల్సిన నష్టపరిహారం కానీ మిగతా ఏదైనా కూడా రిలీఫ్ మెజర్స్ కూడా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఇవ్వాలి, కేటాయించాలి, వాళ్ళకి ఖర్చు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సార్ ఇంకోటి సార్, ఫసల్ బీమా కింద కూడా వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భం, మరి ఇప్పుడు ఆ ఫసల్ బీమా కింద వీళ్ళని ఎందుకు చేయకూడదు అనేది ఒక ప్రశ్న. ఫసల్ బీమా కింద కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్లో రాష్ట్రాల వాటా కట్టిన తర్వాత ప్రజలకు రైతులకు నష్టం జరుగుతుందని మేము ఆనాడు అంటే లేదు మీరు చేయలేదు, మీకు చేత కాలేదు, మేము చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇలా 2 సంవత్సరాలు అవుతుంది. ఫసల్ బీమా దాని జోలికే పోలేదు, కొత్త దాని గురించి ఆలోచించలేదు, నష్టపోయిన రైతులకు ఒక పైసా ఇవ్వలేదు. ఫసల్ బీమా కేంద్రం పెట్టిన ఫసల్ బీమాలో వీళ్ళు చేరలేదు. వీళ్ళు కొత్తగా ఒకటి తయారు చేస్తామన్నారు, తయారు చేయలేదు. లేదు గతంలో ఏదైతే మేం పాటించినామో 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎకరానికి నష్టపోయిన వాళ్ళకి 10,000 ఇచ్చింది కదా, ఆ 10,000 కూడా వీళ్ళు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి వీళ్లకు మానవీయ కోణమే లేదు, వీళ్ళు అసలు పరిపాలనే చేత కాదు. ఇవాళ ఉన్న పైసల్ని ఏ విధంగా దోచుకోవడం అనేది మాత్రం తెలుసు. దోచుకోవడం, దాచుకోవడం, అందులో వచ్చిన పంచాయతీలలో వివాదాలకు మొత్తం కూడా గన్నులు పెట్టి ఇతరులను బెదిరించి వసూలు చేయడం అనేది అలవాటైంది. ఖజానా నుంచి వెళ్ళి దోచుకోవడం అలవాటైంది తప్ప వాళ్ళకు ప్రజలకు దక్కాల్సిన పైసల్ని వాళ్ళకి దక్కకుండా కొద్దిమంది డజన్ మంది బందిపోటుల్లాగా ఈ యొక్క రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు దక్కాల్సి మాత్రం దక్కనియట్లేదు. సార్ ప్రధానంగా ఆ రాష్ట్రం మొత్తం ఈ తుఫాన్తో కావచ్చు మిగతా సమస్యలతో అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రులను అక్కడికి పంపించాల్సింది పోయి ఏదైతే వ్యక్తిగత వేదికల్లో ముఖ్యమంత్రి పాల్గొనడం ఎలా చూస్తారో, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి కావచ్చు లేకుంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం లేదంటారా? నేను ఇంతకుముందే చెప్పాను, ఇంత నష్టం జరిగి 1,00,000 ఎకరాల్లో ఇబ్బంది అవుతుంటే దాని గురించి ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఇక్కడ సినీ కార్మికులతో చిందులేస్తున్నాడని. అదేవిధంగా వ్యక్తిగతంగా ఢిల్లీకి పోతున్నాడు, ముంబైకి పోతున్నాడు, వ్యక్తిగత దానిలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అంతే తప్ప అసలు రివ్యూ చేయలే. ఎంత వింత, ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోవడం. ఇక రెవెన్యూ శాఖ మంత్రి తన వ్యక్తిగతమైన బర్త్డే మీద విపరీతమైన మొత్తం కూడా చేసుకొని వ్యక్తిగతంగా ఆ యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే వాళ్ళకు మొత్తం మీద వాళ్ళతో సంతోషపడుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. బీహార్కి కావాల్సిన మూటలు పంపిస్తాడట, అదేవిధంగా బర్త్డే పార్టీల్లో మొత్తం కూడా తేలియాడతాడట. కానీ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాని మాత్రం అతలాకుతలమైతే, తాను వచ్చిన జిల్లా కూడా అతలాకుతలమైతే వాళ్ళతో మాట్లాడింది లేదు, పోయింది లేదు, అక్కడ ఉండి పరామర్శించింది లేదు, ఒక పైసా పెట్టింది లేదు. కాకుండా ఆ జిల్లాలో ఏమన్నా కాంట్రాక్టులు ఉంటే వాళ్ళతో మంత్రులతో కొట్లాడి ఇతరులు వేసుకోవడం. అంతే తప్ప ఇక ఖజానాను దోచుకోవడం తప్ప ప్రజలకు ఒక మంచి పని చేయట్లేదు. అదేవిధంగా మంత్రులు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళందరూ అసలు మంత్రులైనా వీళ్ళకి ఏమన్నా అధికారం అంటే అడ్మినిస్ట్రేషన్ తెలుసా, అసలు ప్రజా కోణం ఉన్నదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇలా చీకొడుతున్నారు. ఇవాళ నష్టపోయిన కష్టపడుతున్న రైతులు కానీ ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుష్ట చర్యల్ని చీకొడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకు రావాల్సిన వాటా ఏదైతే రిలీఫ్ మెజర్లో కావచ్చు, పంట నష్టంలో కావచ్చు, లేకపోతే ఇతర పశువులు కానీ మిగతాయి కానీ చచ్చిపోతే వాళ్ళకి రావాల్సింది ఖచ్చితంగా ఇవ్వాలని వారి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే నిలదీస్తాం, ఎట్లా ఇయ్యారో కూడా ఖచ్చితంగా చూస్తాం. సార్ ప్రధానంగా ఏదైతే 2-3 వారాల నుంచి ధాన్యం అంతా కేంద్రాలకు తీసుకొస్తారు పెడుతున్నారు. అక్కడ పెట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఎవరు కూడా వీళ్ళకి ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. కొంటారా కొనరా చెప్పట్లేదు. చెప్పకుండా పోగా ఇలా వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కొనకపోతే అయ్యో రామచంద్ర అంటూ ప్రైవేట్ల వ్యక్తుల కన్నా అమ్ముకుంటాం, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి రైతులు గోసపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇక్కడ కేంద్రాల వద్ద ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళకి ఎందుకు ఒక సరైన భద్రత కావచ్చు భరోసా ఇవ్వలేకపోతుంది? ఇవాళ ప్రైవేటుగా బయట వరి ధాన్యం అమ్ముకుంటే 1700 రూపాయలు మాత్రమే మార్కెట్లో ఇస్తున్నారు. అందుకోసమని మన కేంద్రాలు మనం ఓపెన్ చేసి భారతదేశంలో అత్యంత ఎక్కువ కేంద్రాలు కేసీఆర్ ఉన్నప్పుడే 7,500 కేంద్రాలు ఓపెన్ చేసిండు. ఇవాళ కూడా వీళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాటి మీద నమ్మకంతో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసింది కావచ్చు, వీళ్ళు చేస్తారని చెప్పే నమ్మకంతో ఈ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కేంద్రాలకు తీసుకొస్తే మేము
మేము బోనస్ ఇస్తామని చెప్పారు. గతంలో ఇవ్వాల్సిన లాస్ట్ పంటల్లో ఇవ్వాల్సిన 1200 కోట్లు ఇప్పటికీ ఇవ్వలే బోనస్. అదేవిధంగా ఇక్కడ కనీసం పట్టాలు టార్పాలిన్లు కూడా వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళు తెచ్చిన ధాన్యాన్ని వాళ్ళు కప్పుకోవడానికి అని చెప్పేసి టార్పాలిన్లు ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా వాళ్ళు అమ్మి తొందరగా తీసుకోండి అని చెప్పేసి అంటే 17% మాయిశ్చర్ వచ్చిన తర్వాత కూడా ఆ సెంటర్లో ఆ యొక్క రైస్ మిల్లుకి లింక్ చేయకపోవడం వల్ల వాళ్ళు కొనట్లేదు, అక్కడి నుంచే లిఫ్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ యొక్క ప్రకృతి నష్టం అనేది ఒకవైపున ప్రకృతి నష్టం జరిగింది, దానికి కారకులు ఖచ్చితంగా దాన్ని ఇదింత డబల్ నష్టం జరగడానికి కారణం మాత్రం ప్రభుత్వమే. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చిన ధాన్యాన్ని నువ్వు కొనుక్కోవాల్సిన బాధ్యత ఉంది కదా, దాన్ని అట్లీస్ట్ కాపాడాల్సిన బాధ్యత ఉన్నది కదా. దాన్ని మొత్తం కూడా ఎట్లున్నా పచ్చిగున్నా ఇంకో విధంగా ఉన్నా ఎత్తుకొని కొనుక్కోవాల్సిన అవసరం మీ మీద లేదా? ప్రభుత్వం అంటే ఏంది? పెద్దన్న పాత్ర. రైతుగా చాలా చిన్నవాడు, నష్టపోతే వాళ్ళని ఏ విధంగా ఉన్న ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలా కేంద్రాలు ఓపెన్ చేయడం కాదు, ఓపెన్ చేసిన కేంద్రాల్లో ఇమ్మీడియట్గా రైతులకు కావాల్సిన వాళ్ళ సదుపాయాలు కల్పించాలి, రైతులకు కావాల్సిన పట్టాలు కానీ లేకపోతే టార్పాలిన్ కానీ ఇవ్వాలి. రైతులకు ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి 17% మాయిశ్చర్ రాగానే లిఫ్ట్ చేసి ఆ యొక్క మిల్లుకు పంపించి మిల్లుతోని మాట్లాడి నువ్వు అది చేసుకోవాలి. ఇవన్నీ ఏ కార్యక్రమాలు చేయలే. అందువల్ల ఇలా ప్రకృతితోని కొంత నష్టం జరిగితే ఈ ప్రభుత్వం చేసిన నష్టం మరింతగా ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పాల్గొన్నందుకు. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే రైతులకు సంబంధించి రైతు ప్రభుత్వం కాదు ఇది, ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్తున్నారు. ప్రధానికి రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పేసి పల్లా రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు.